నిన్న తెచ్చిన ఆ పేరు ఒకటి ఒక పెడదామని బహుజన తెలంగాణ బహుజన బతుకమ్మని ఎంతకాలం నుంచి ఆచరిస్తూనే ఉన్నారు ప్రజలు. అంటే ఏంది ఎప్పటికీ అట్టే ఉండాలనుకుంటున్నావా? ఎప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రజలు తిండికి లేకుండా బట్టకి లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం అన్నట్ట. ఏమనుకుంటున్నావు? ఈ రాష్ట్రంలో దళితులు బహుజనులు ముందుకు రావద్దా? వాళ్ళకు ఉండకూడదా భుజకీర్తులు? వాళ్ళ కిరీటం పెట్టుకోకూడదా? ఏమనుకుంటున్నావు? ఎప్పటికీ అట్టే ఉంచుదాం అనుకుంటున్నావా? నీ ఫ్యూడల్ మనస్తత్వం ఆ రకంగా ఉంది. ఎప్పటికీ ఇట్టనే చూపిద్దాం. ఇంకా నయం అక్కడక్కడ చిరుగులు పెట్టి చూపించలే ఇంకా మహానుభావుడు. సిగ్గుండాల మాట్లాడడానికి కొంచెమైనా, మాట్లాడేటోడికి మనం సమర్థించేటోడికి. తప్పకుండా అసలు కోట్ల మంది ప్రజలు వాళ్ళు సృష్టించుకున్నది, కోట్ల మంది ప్రజలు వాళ్ళు సృష్టించుకున్నది. ఎక్కడ కూడా ఎవరు కూడా చేయరు అటువంటి భావనలు. ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా చేయలే అట్లా. ఏదో అధికారికంగా ఇదే చేయండి అని మేము కూడా బలవంతంగా నేను చేయలే. ఇక్కడ వేరే వాడు ఉండొచ్చు, ఇక్కడ వేరే రాష్ట్రం కూడా వచ్చి ఉంటాడు కొద్ది రోజులు. నువ్వు వాడిని బలవంతం చేసి తెలంగాణ తల్లి గారి గురించి దండం పెట్టాల్సిందే ఎట్లా చేస్తావు నువ్వు? దేవతలు కీర్తించుకోవడానికి ఇక్కడ నేను అధికారిక ఉత్తర్వులు ఉంటాయా? బుద్ధి ఉండాలి కదా కొంచెం అన్న మాట్లాడడానికి. ఎందుకు భయపడి చట్టం తెచ్చుకున్నావు? నిన్న డ్రెకోనియన్ జీవో తీసుకొచ్చినావు నిన్న అప్పటికప్పుడు. ఎందుకు వణుకుతున్నావు? బలవంతం చేసి మొక్కిస్తావా? మరి అట్లా అనుకుంటే ఈ దేశంలో ఒక ప్రభుత్వం ఉంది, ఒక పార్టీ కొన్ని వర్గాల ప్రజలు లేకుండా చేయాలని అనుకుంటుంది. వాళ్ళు కూడా అట్లా నిషేధాలు పెట్టవచ్చా? భారతదేశంలో భిన్న వర్గాల ప్రజలు భిన్న సాంస్కృతిక